ఇదే అండి మన విశాల గ్రాసరీ స్టోర్. ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళది. అండ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు యూఎస్లో కొత్తగా మనం అసలు ఎక్కడ కొనుక్కోవాలి, ఏం చేయాలి అనేది తెలియదు కదా. సో ఫుడ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి యూఎస్లో మన ఇండియాకి ఇక్కడికి. అండ్ ఎలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక చిన్న వీడియో ఇది. ఇక్కడైతే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరకవు కానీ వెజిటేబుల్స్ దొరుకుతాయండి. వెజిటేబుల్స్ వచ్చి పచ్చిమిర్చి, టొమాటో, కాకరకాయ, బీరకాయ, పచ్చరటికాయ, దోసకాయలు, అండ్ నిమ్మకాయలు, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, అండ్ ఫ్రెష్ ఆకుకూరలు కూడా దొరుకుతాయి. ఈ ఆకుకూరలు వచ్చేసి మనకి పాలకూర, మెంతికూర, పుదీనా, అండ్ కరివేపాకు, మెంతికూర అన్నీ మనకి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఎవ్రీ వెడ్నెస్డే కొత్త స్టాక్ అయితే వస్తుంది. సో మనం థర్స్డే వెళ్ళామంటే మనకి వెజిటబుల్స్ ఇవన్నీ మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. మా దగ్గర ఉన్న స్టోర్ ఇది. మాది క్లియర్ లేక్ స్టోర్. క్లియర్ లేక్ నియర్ బై ఉంది ఇది. అండ్ మనకు ఓన్లీ వెజిటబుల్స్ ఇవే కాదు, కొంచెం ముందుకు వెళ్తే అదే స్టోర్లో లైక్ అదే సెక్షన్ ఇంకొక సెక్షన్లో మూంగ్ దాల్, తూర్ దాల్, లైక్ కందిపప్పు, మినప్పప్పు పొడిలు కూడా దొరుకుతాయండి. రాగి పిండి, బియ్య పిండి, ఇట్లా మనం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్నా కానీ ఒక 1-2 monthsలో ఉంటాయి కదా. సో షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి ఎక్స్ట్రాగా. సో అవన్నీ ఏం లేకుండా మనం ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. కాస్ట్ హెవీగా అయితే ఏమి ఉండదు, బట్ కొంచెం అయితే కాస్ట్ మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. సో పెసలు, పచ్చి బఠానీలు ఇలా అన్నీ దొరుకుతాయండి. మనము అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇంకొక సైడ్ మనకి ఫ్రీజర్లో పన్నీరు, పాలు, పెరుగు, ఇంకా బాదం మిల్క్ అని అట్లా రకరకాలుగా సీజన్ బట్టి మనకి కొన్ని షేక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. స్వాద్ పన్నీర్ అనేది ఉంటుంది, మేము అది ప్రిఫర్ చేస్తాము. కొంచెం టేస్టీగా ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్. అండ్ ఇంకొంచెం మనం ముందుకెళ్తే దీంట్లో బాస్మతి రైస్ ఆర్గానిక్ దొరుకుతుంది, మామూలుగా బాస్మతి రైస్ కూడా దొరుకుతుంది. ఇది నార్త్ ఇండియన్ స్టోర్ అని చెప్పాను కదా. సో ఇది ఇక్కడ మనకి ఫ్రైస్, ప్యాకెట్స్లో మాలో ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి. చక్రాలు, చకోడీలు, అండ్ చిన్న సమోసాస్, ఇట్లా అప్పడాలు, వడియాలు A to Z దొరుకుతాయండి ఇక్కడ. మినపప్పు, కందిపప్పు చెప్పాను కదా. ఇటు సైడ్ చూస్తే మీకు మసాలాలు కూడా ఉన్నాయి. కర్రీస్లో వేసుకునే మసాలాస్ ఉంటాయి కదా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా, అండ్ కర్రీస్లోకి దబేలి మసాలా, ఇవన్నీ ఉంటాయి. ఇంకొక ర్యాక్లో ధనియాల పొడి, చెక్కలు, బిర్యానీ మసాలా, స్పైసెస్ ఉంటాయి కదా, మసాలాలు కాకుండా స్పైసెస్ ఇవి కూడా ఉంటాయి. అండ్ సాల్ట్ కూడా ఉంటుంది, అయోడైజ్డ్ సాల్ట్, పింక్ సాల్ట్, ఇట్లా చూసారు కదా. ఈ ఐటమ్స్ అన్నీ మనకి A to Z దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. కారం కొంచెం కాస్ట్ వచ్చేసి ఇది $6 అట్లా ఉంది. కారం 400 grams అనుకుంటుంది. అండ్ ఈ లేస్, కుర్కురే ఇవి కూడా బాగా దొరుకుతాయి. కాకపోతే ఒక్కొక్క లేస్ ప్యాకెట్ 20 రూపీస్ లేస్ ప్యాకెట్ ఇక్కడ వచ్చి $1, $1.5 అట్లా ఉంటుంది. అండ్ టీ లవర్స్ ఉంటారు కదండి, తాజ్ మహల్, రెడ్ లేబుల్ ఇవి కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ వా బక్రీ అనే ఒక బ్రాండ్ ఉంది, అది చాలా బాగుంది, మేము అది యూస్ చేస్తున్నాము. బట్ తాజ్ మహల్ అనేది కూడా బాగుంటుంది. అండ్ కాఫీ పొడి, నెస్కేఫ్, బిస్కెట్ ప్యాకెట్స్, అండ్ ఆఖరికి మనకి అటుకులు, మరమరాలు ఇవి కూడా దొరుకుతాయండి. అప్పడాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. మామూలుగా పిండి అప్పడాలు, చిన్నవి ఉంటాయి, మళ్ళీ పెద్ద అప్పడాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది ఇడ్లీ రైస్, ఇదంతా రైస్ సెక్షన్. సో ఇడ్లీ రైస్ ఉంటుంది, బాస్మతి రైస్, ఆర్గానిక్ రైస్, సోనా మసూరి, సన్నవి, లావి ఇట్లా. సో మనకి ఇబ్బంది లేకుండా ఈ స్టోర్లో అయితే ఇండియన్కి సంబంధించినవన్నీ వచ్చి మా పాపే అన్నీ దొరుకుతాయి. సో ఇదండి వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.